హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్దీ కేక్ తయారు చేసుకుందాం. మైదా, పంచదార, బెల్లం ఇవేమీ వాడకుండా, ఎగ్, ఓవెన్ కూడా లేకుండా చాలా సింపుల్గా హెల్దీగా డేట్స్ వాల్నట్ కేక్ తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ తీపికి ఖర్జూరాలు తీసుకున్నాను. ఈ ఖర్జూరాలు కూడా మనం తీపి తినగలిగే దాన్ని బట్టి 12 నుండి 15 వరకు తీసుకోండి. వీటి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పు వేడి పాలు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇవి ఒక అరగంట నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి క్రీమ్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకునే లోపు స్టవ్ మీద నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో బేక్ చేస్తాను. మీరు ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేసుకోండి. అడుగున కొంచెం ఎత్తుగా ఉండడం కోసం ఒక స్టాండ్ పెట్టుకొని కుక్కర్కి విజిల్ అలాగే గ్యాస్ కట్ రెండు పెట్టకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. అలాగే కేక్ టిన్కి కూడా అడుగున ఇంకా చుట్టూరా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. అడుగున ఒక బటర్ పేపర్ వేసుకొని దానిపైన కూడా కొంచెం ఆయిల్ తోటి గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న ఖర్జూరం పేస్ట్లో ఒక 1/2 కప్పు కరిగించిన బటర్ తీసుకున్నానండి. ఒకవేళ బటర్ కాకపోతే ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకొక 1/2 కప్పు వచ్చేసి పెరుగు తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం 3 యాలకులను దంచి పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నట్లయితే యాలకులకు బదులుగా వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 స్పూన్లు కోకో పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా తీసుకొని ఈ మొత్తాన్ని కూడా జల్లించుకున్నాను. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే అవసరమైతే కొంచెం గోరువెచ్చని పాలు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 2 స్పూన్లు వాల్నట్స్ మిక్స్ చేస్తున్నాను. వాల్నట్స్ని ఒక 1/2 కప్ వాల్నట్స్ తీసుకొని వాటిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముందు ఈ పిండిలో ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మిగిలినవి కేక్ మొత్తం మనం టిన్లోకి తీసుకున్న తర్వాత కేక్ పైన వేస్తానండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి తీసుకుంటున్నాను. ఈ పైన అంతా కూడా కొంచెం సెట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వాల్నట్ పీసెస్ అన్నీ కూడా దీనిపైన వేసుకుంటున్నాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం అంతా పిండి సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వేడిగా ఉన్నటువంటి ఈ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. కుక్కర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. మూత పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 35 to 40 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇలా పొడవుగా ఉన్న ఒక స్టిక్ కానీ లేకపోతే చాకు కానీ లోపలికి అలా దించి చూసినట్లయితే పిండిగా తగలకుండా చూడండి, అంత పొడిగా ఉంది, దానికి ఏం అతుక్కొని లేదు. సో కేక్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి బయట పెట్టేసుకోండి. ఇది వేడిగా ఉంది కదా, పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు సైడ్స్ చాకుతోటి ఇలా అన్నట్లయితే కేక్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ కూడా తీసేసుకోండి. కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్వీట్ కూడా మనకి చక్కగా సరిపోతుంది. ఇందులో మనం మైదా కానీ పంచదార ఈవెన్ బెల్లం కూడా వాడలేదండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ డేట్ వాల్నట్ కేక్ ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.